హలో అండి, మీరు చూస్తున్నది మా తోటలోని సపోటా చెట్టు అండి. ఇది పాల సపోటా. సో వెరైటీ ఏంటంటే, స్పెషాలిటీ ఏంటంటే చాలా పెద్ద కాయలు, చిన్న సైజులోనే ఉంటుంది, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. దీనికి ఎటువంటి పెస్టిసైడ్స్ వాడము. ఇవి ఆర్గానిక్గానే పూత ఎత్తి పిందులు అవుతాయండి. సో చూడండి కాయలు అయితే ఎంత ఉన్నాయో. సో సీజన్ అయిపోయింది, బట్ స్టిల్ అయితే కాయలు చాలానే ఉన్నాయి. సో వీటిని పక్వానికి వచ్చిన తర్వాత ఇంట్లో కోసుకొచ్చి పెడితే ఒక 3-4 డేస్లో అనేది బాగా ఫుల్గా మాగిపోతాయండి. చాలా షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. స్వీట్ కూడా చాలా బాగుంటుందండి ఈ సపోటా. అన్ఫార్చునేట్లీ తెలియకుండా మేము చిన్నప్పుడు బావి ఒడ్డు నాటేసామండి. సో చాలా కొమ్మలు అనేవి బావిలోకి వెళ్ళిపోయాయి. అందువల్ల చాలా కొమ్మలు కొట్టేసామండి. చాలా మందికి సపోటాలు పక్వానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడం తెలియదండి. కాయని ఈ విధంగా స్క్రాచ్ పెట్టాం అనుకోండి, మన గోటితో ఈ విధంగా గోధుమ రంగులో వచ్చింది అనుకోండి స్క్రాచ్, ఆ కాయ అనేది పక్వానికి వచ్చినట్లు. సో ఈ కాయలు తెంపితే ఇంట్లో 1 or 2 డేస్లోనే మగ్గిపోతాయండి. ఇంకొక ఇండికేషన్ ఏంటంటే, ఫుల్ మెచ్యూర్డ్ అయిన కాయ వచ్చి మనకు పాలు అనేది చాలా తక్కువ వస్తుంది కాయ కట్ చేసిన వెంటనే. ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకపోవడం వల్ల కాయలు చూడండి ఎంత షైనింగ్ ఉన్నాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.